ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియమైన సోదర సోదరులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని నా నిజమైన ప్రార్థనని జ్ఞాపకం చేసుకుంటున్నాను. మీ యొక్క ప్రార్థన విన్నపంలోను కామెంట్ రూపంలో తెలియజేయగలరు. మీ కొరకు నేను అనుదినం ప్రార్థిస్తాను. ఈ యొక్క అనుదిన దేవుని వాగ్దానము, చిన్న సందేశము మీకు ఆత్మీయంగా బలపరచబడినట్లయితే, మీరు ఆత్మీయంగా బలపరచబడిన రీతిగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఆత్మీయులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మిమ్మలను, మీ కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్. ఈరోజు నీ కొరకు దేవుని వాగ్దానం నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 10వ వచనం. మీరు దుఃఖపడుకుడి, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు. ఆమేన్. ప్రియ సోదరి, ప్రియ సోదర, గొప్ప వాగ్దానంతో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అదేమిటనగా, మీరు దుఃఖపడుకుడి, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందుతారంట. అవును ప్రియ సోదరి, ప్రియ సోదర, ఎందుకు దేవుడు ఇలా చెప్తున్నాడు? దేవునిలో ఆనందిస్తేనే మాత్రమే ఎందుకు మనం బలం పొందుకుంటాం? మనుషుల యొక్క ఆనందము శాశ్వతంగా ఉంటుంది, శాశ్వత కాలమైన ఆనందము కాదు. ఈ లోకానుసారమైన విషయాల్లో మనం వెతుక్కుంటున్న ఆనందము శాశ్వత కాలం ఉండదు. కనుకనే దేవుడు అంటున్నాడు, మీరు దుఃఖపడకుడి. ఇంతవరకు మీరు లోకానుసారమైన విషయాల కొరకు, లోకానుసారమైన విషయాలలో మీ ఆనందాన్ని ఎత్తుక్కొని ఇంతవరకు మీరు దుఃఖపడుతూ వచ్చారు. కానీ ఇక నుంచి దేవుల్లో ఆనందించడము, ఆయనలో మీ ఆనందాన్ని వెతుక్కోవడం ప్రారంభించినట్లయితే మీరు బలం అందుకుంటారంట. అవును, లోకానుసారమైన విషయాల మీద మీరు ఆనందిస్తే మీరు దుఃఖము సంపాదించుకుంటారు. కానీ దేవుని యందు మీరు ఆనందిస్తే మీరు బలమును సంపాదించుకుంటారు. హల్లెలూయా. ఆయనలో ఎంత ఆనందిస్తే మనం అంత బలము పొందుకుంటాం. ఆయనలో ఎంత ఆనందంగా మనం గడిపితే అంత బలముగా మనం తయారవుతాం. కానీ లోకానుసారం విషయంలో ఎంత మనం ఆనందిస్తే అంత ఈ లోకం మనల్ని కృంగదీస్తుంది, అంత ఈ లోకం మనల్ని పడద్రోయాలని చూస్తుంది. కానీ దేవునిలో మనం ఎంత ఆనందిస్తే దేవుడు మనల్ని అంత ఉన్నతమైన స్థాయికి ఎంచుతాడు. ఈరోజు ప్రియ సోదరి, ప్రియ సోదరుడా, దేవుడి ఈరోజు మాట్లాడుతున్నాడు. ఇంతవరకు మీరు క్షణిక కాలమైన లోకానుసారమైన విషయాల్లో మీ ఆనందాన్ని వెతుక్కొని దుఃఖపడుతూ వచ్చావా? నాకు లోకానుసారమైన శరీరానుసారమైన విషయాలలో నీ ఆనందాన్ని వెతుక్కొని అవి పొందుకుంటేనే నీకు ఆనందం వస్తుంది, అవి పొందుకుంటేనే నీకు బలం వస్తుంది, అవి పొందుకుంటేనే నీకు ఆరోగ్యం వస్తుంది, అవి పొందుకుంటేనే నువ్వు సంతోషంగా ఉంటావు, నువ్వు భ్రమలో బ్రతికేస్తూ ఇంకా దుఃఖంలోకి, ఇంకా బాధలోకి నువ్వు వెళ్ళిపోతున్నావా? దేవుడి రోజున మాట్లాడుతున్నాడు. ఆయన ఇంతవరకు నువ్వు దుఃఖపడింది చాలు. ఇంతవరకు శరీరానుసారమైన విషయాల్లో, లోకానుసారమైన విషయాల్లో నువ్వు దృష్టి ఉంచి నువ్వు దుఃఖపడింది చాలు. ఇక నుంచి నాలో ఆనందించు. నాలో ఆనందించడలా నువ్వు బలమును పొందుకుంటావు. అన్ని విషయాల్లో బలమును పొందుకుంటావు. ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయాలను వర్ధిల్లుతావు. ఎప్పుడైతే మానసికంగా, ఆత్మీయంగా నువ్వు బలంగా ఉంటావో మిగతా అన్ని విషయాల్లో కూడా నువ్వు ఏ విషయాలైతే నువ్వు తలపెట్టాలో, పొందుకోవాలి, సాధించాలనుకుంటున్నావో అవన్నీ పొందుకోవడానికి, అవన్నీ సాధించడానికి కావలసిన బలమును, జ్ఞానాన్ని దేవునికి ఆయన అనుగ్రహిస్తాడు. దేవునికి ఆయన యందు అతిశయించే వాళ్ళు కావాలి. దేవునికి ఆయన యందు నిరీక్షించే వారు కావాలి. దేవునికి ఆయన యందు ఆనందించేవారు కావాలి. వాళ్ళకే దేవుడు ఆయన బలమును అనుగ్రహిస్తాడు. ఈరోజు ప్రియ సోదరి, ప్రియ సోదరా, నువ్వు ఆయన బలమును పొందుకోవాలనుకుంటున్నావా? నువ్వు ధైర్యము కలిగి నిబ్బరంగా ఉండాలనుకుంటున్నావా? నువ్వు అలా ఉండాలి అనుకుంటే నువ్వు మొదటిగా ఆయనలో ఆనందించడం మొదలుపెట్టాలి. ప్రియ సోదరి, ప్రియ సోదర, దేవుడి రుసుతో మాట్లాడుతున్నాడు. ఆయనలో ఆనందించడం మొదలుపెట్టు. ఆయన నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి నువ్వు ప్రయాసపడడం మొదలుపెట్టు. అప్పుడు దేవుడు నీ పాలిట ఉండి, నీ పక్షమున ఉండి నీ యొక్క ప్రతి కార్యం ఆయన జరిగిస్తాడు. నీ దుఃఖానికి కారణమైన ప్రతి విషయాన్ని, ప్రతి కారణాన్ని ఆయన తీసివేస్తాడు. అట్టి రీతిగా నీ యొక్క మనసులో ఆనందాన్ని, నీ దేహానికి బలాన్ని నీకు అనుగ్రహించి నిన్ను అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవుడు మార్చబోతున్నాడు. ఈ యొక్క చిన్న వాగ్దానం మన వెనుకల్లో దీవించబడును గాక. ఆమేన్. ప్రార్థిద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, నీకే వేలాది స్తోత్రములు. ఇంతవరకు బిడ్డలతో చక్కగా మాట్లాడిన రీతిని బట్టి వందనములు. ఇదిగో నా దేవా, అయ్యా, మీరు కృపను అనుగ్రహించిన రీతిని బట్టి వందనములు. నీ యందు
మేము ఆనందించినడలా మాకు మీరు బలం అనుగ్రహిస్తారని చెప్పిన వాగ్దానాన్ని బట్టి వందనములు. అయా ఇంతవరకు మేము లోకానుసారమైన విషయాలలో, శరీరానుసారమైన విషయాల్లో మా ఆనందాన్ని వెతుక్కొని మా బలమును కోల్పోయాం. మేము దుఃఖాన్ని సంపాదించుకున్నాం. కానీ ఇక నుంచి మేము నీ యందు ఆనందిస్తూ, నీ యందు మేము సంతోషిస్తూ నీ బలమును పొందుకునే వారమై నీలో మేము ఎదుగుచు అనేక మందికి ఆశీర్వాదకరంగా మా జీవితాన్ని మీరు మరల్చమని కోల్చడం. బిడ్డలు ఎవరైతే ఇంతవరకు వాటిలో ఆనందించి దుఃఖపడుతూ ఉన్నారో, దుఃఖాన్ని సంపాదించుకొని అనుదినము దుఃఖంలోనే వాళ్ళ జీవితం గడిచిపోతుందో జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలకు మీరు నీలో ఆనందించే కృపను అనుగ్రహించండి. ఆత్మీయంగా ఇంకా దినదినం విశ్వాసాలు ఎదగడానికి కృపను చూపించండి. గొప్ప కార్యాలు జరిగించండి. మీరే కృపను అనుగ్రహించి నీ నామమును మహిమపరచుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము నా తండ్రి. ఆమేన్.